పోలీసు యాక్షన్, పోలీసులతో తుపాకులతో కాల్పించడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైనా మీరు ఏ ఉద్యమం అయినా సరే ప్రాణాలు అర్పించినప్పుడే మనం విజయం. రెడ్ సిగ్నల్ పడగానే మనం ఆగిపోవాలి, గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు వెళ్తాం. అంటే రెడ్ సిగ్నల్ అనేది ఒక సింబల్. ఆ రోజు ఎప్పుడైతే 1800 మన ఇండియాలో, భారతదేశంలో 1923లో మొట్టమొదటిసారిగా మేడేని జరుపుకున్నాం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మేడే అనేది కార్మికుల హక్కు. ఈ హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాన్ని తీసుకొస్తుంది, వీటి మీద అవలంబిస్తున్నది. దీన్ని వ్యతిరేకించడానికి మనం అందరం ఏకతాటిపై ఉండి ఈ మేడేని ఘనంగా నడిపించి ఈ మేడే ఏదైతుందో ఈ కార్మికుల ఐకాన్ని మోడీ ప్రభుత్వానికి చూపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మరి మేడే ఆ రోజులలో 8 గంటల పని దినం కల్పించాలని చెప్పేసి అమెరికాలో చికాగో గ్రామంలో జరిగిన పెద్ద పోరాటం. ఆ రోజు యజమాన్యం పోలీసులను పెట్టి కార్మికులను చంపడం జరిగింది. ఆ రోజు చంపిన అమరవీరుల స్ఫూర్తితోనే ఆ రోజు ఎర్ర జెండా ఎగిరేస్తే మే 1 రోజున ఎగిరేసిన ఎర్ర జెండా ఈ వరకు వేరే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే వాస్తవానికి వస్తే ప్రస్తుతం ఉన్న ఏదైతే మోడీ ప్రభుత్వం ఉందో కార్మిక హక్కుల మీద నాలుగు చట్టాలను, కోళ్లను ప్రవేశపెట్టి కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నది. ఖబర్దార్ మోడీ ప్రభుత్వం, కార్మికులను నువ్వు ఎంత అణగదొక్కితే అంత లేస్తారు, పోరాటాలు కొనసాగుతాయని చెప్పేసి ఈరోజు మేడే స్ఫూర్తిగా మేము కేంద్రానికి హెచ్చరిస్తాం.